ఒక మనిషికి నిజమైన ఆనందం ఏమిటంటే అతను దేనికోసం సృష్టించబడ్డాడో దానిని చేయడమే. ఒక మంచి వ్యక్తి ఎలా ఉండాలి అని వాదించడం మానేసి మొదట నువ్వు అలా ఉండు. నష్టమంటే మార్పు తప్ప మరొకటి కాదు. మార్పు ప్రకృతికి ఆనందం. నీ ఆలోచనల నాణ్యతపైనే నీ జీవిత సంతోషం ఆధారపడి ఉంటుంది. నీ మనసుపై నీకు అధికారం ఉంది, కానీ నీ వెలుపల జరిగే సంఘటనలపై కాదు. ఇది గ్రహిస్తే నీకు అపారమైన శక్తి లభిస్తుంది. మనం వినే ప్రతిదీ కేవలం ఒక అభిప్రాయం మాత్రమే. అది నిజం కాదు. మనం చూసే ప్రతిదీ కేవలం ఒక కోణం మాత్రమే. అది పరమసత్యం. ఉత్తమమైన పగ ఏదైనా ఉందంటే అది నిన్ను బాధించిన వ్యక్తిలా నువ్వు మారకుండా ఉండటమే. ఉదయాన్నే నిద్రలేచినప్పుడు బ్రతికి ఉండటం, శ్వాసించడం, ఆలోచించడం మరియు ప్రేమించడం ఎంతటి గొప్ప వరమో ఒక్కసారి ఆలోచించు. మరణం గురించి భయపడటం కాదు, అసలు జీవించడం మొదలు పెట్టకపోవడం గురించి భయపడు. సరి కాకపోతే అది చేయకు, నిజం కాకపోతే అది చెప్పకు. ఇక్కడికి చనిపోయావనుకో, ఇప్పుడు మిగిలిన జీవితాన్ని సరిగ్గా జీవించు. గాయం చేసిన వ్యక్తిలా కాకుండా ఉండటమే ఉత్తమ ప్రతీకారం. మీరు ఆలోచించే విషయాలు మీ మనసు యొక్క నాణ్యతను నిర్ణయిస్తాయి. ఆత్మ అనేది ఆలోచనల రంగుతో అద్దబడుతుంది. ఒక విషయం నీకు కష్టంగా అనిపించినంత మాత్రాన అది అసాధ్యం అనుకోకు. సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి పెద్దగా ఏమీ అవసరం లేదు. అది నీ ఆలోచన విధానాన్ని బట్టి ఉంటుంది. ఉన్నదానితో తెలివిగా పనిచేయడమే నాయకత్వ బాధ్యత. పరిపూర్ణ ఎంపికలు, దోషరహిత మనుషుల కోసం ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేయకు. నీ దగ్గర లేనివి ఉండాలనే కలలలో మునిగిపోకు. నీ దగ్గర ఉన్న వాటిపై కృతజ్ఞతతో ఉండు. ఇవే లేకుంటే వీటి కోసం నువ్వు ఎంత ఆరాటపడతావో కూడా గుర్తు చేసుకో.